బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు రాయలేనంతగా తిట్టిపోసుకున్న పరిస్థితి. కౌశిక్ ఓ బ్రోకర్ అని, దమ్ముంటే బయటికి రా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి మరీ సవాల్ చేశారు గాంధీ. కౌశిక్ ఇంటిపై కార్యకర్తలు, అనుచరులు టమాటాలు, గుడ్లతో దాడికి తెగబడ్డారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్తతల మధ్యే గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నేతలు సైబరాబాద్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల వ్యవహారం మరింత హీటెక్కింది. ప్రెస్ మీట్లు, తిట్ల దండకాలు మోతాదు మించాయి. ఏకంగా ఇళ్లపై దాడి చేసుకునేదాకా వెళ్లాయి. టమాటాలు గాల్లోకి లేచాయి, కోడిగుడ్లు ఎగిరెగిరి పడ్డాయి. కౌశిక్ గాంధీ పొలిటికల్ మంటలతో గ్రేటర్ పాలిటిక్స్ గరం గరంగా మారాయి. కొన్ని రోజులుగా సాగుతున్న పొలిటికల్ ఫైట్స్ పీక్స్ కు చేరి కౌశిక్ రెడ్డి ఇంటిపై తన అనుచరులతో కలిసి దాడి చేశారు అరికపూడి గాంధీ. వందల మందిని వెంటబెట్టుకుని వెళ్లి హల్చల్ చేశారు. దాంతో అక్కడ రచ్చరచ్చ జరిగింది. గాంధీ అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి నివాసంలోకి దూసుకెళ్లారు. కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. ఇంటిపైకి కోడిగుడ్లు విసిరారు. కౌశిక్ ఇంట్లోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ గాంధీ అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులను తోసుకొని లోపలకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో వారిని నియంత్రించడం కాకీలకు కూడా కష్టంగా మారింది. చివరకు అరికపూడి గాంధీని పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న అరికపూడి గాంధీని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి టార్గెట్ చేశారు. బుధవారం ప్రెస్ మీట్ పెట్టి ఏకిపారేశారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు చీరలు, గాజులు కొరియర్ చేస్తామన్నారు. గాంధీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లయితే ఆయన ఇంటికి వెళ్లి పార్టీ కండువా కప్పి ఇంటిపై జెండా ఎగరవేస్తానన్నారు. ప్రెస్ మీట్ లో చీర, గాజులు చూపిస్తూ కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. కౌశిక్ తీరును, మాటల్ని గాంధీ సీరియస్ గా తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి సవాలుకు అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అంతేకాదు, నీ ఇంటికి వస్తా, నట్టింటికి వస్తా, నీ ప్రతాపమో నా ప్రతాపమో చూసుకుందామంటూ మంది మార్బలంతో వెళ్లి రచ్చ రచ్చ చేశారు. దమ్ముంటే బయటకురా, నువ్వో నేనో తేల్చుకుందామంటూ కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర హంగామా సృష్టించారు. నేనేం చేతులు కట్టుకొని కూర్చోలేదు, దేనికైనా సిద్ధమంటూ ఓ రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. కౌశిక్ రెడ్డి తన ఇంటికి వస్తానని సవాల్ చేసి తోక ముడిచారని, అందుకే తానే వెళ్లానన్నారు అరికపూడి గాంధీ. అక్కడే ధర్నాకు దిగారు. ఒళ్ళు కలిసి పని పాట లేకుండా ఒక బ్రోకర్ గాడు, కోవట్ గాడు ఏదో ఒక ఇష్యూ కావాలడికి వాడు శాసనసభ్యుడు అయ్యి తిప్పి కొడితే 1 సంవత్సరం కాలేదు. ప్రస్తుతం పబ్లిక్ తో గౌరవప్రదమైనటువంటి వ్యక్తులతో ఏ రకంగా ప్రవర్తిస్తా ఉన్నాడు, అసెంబ్లీలో కూడా ఏ రకంగా ప్రవర్తించాడు అన్న విషయం మీ అందరూ కూడా కళ్ళారా చూశారు. నా ముందే పక్కన కూర్చున్నప్పుడు కేటీఆర్ గారే హెచ్చరించాడు, నేను మాట్లాడేది కరెక్ట్ కాదు, ఇది అసెంబ్లీ, స్పీకర్కి ఎన్ని అధికారాలు ఉన్నాయో నీకు తెలుసా, హెచ్చరించినా కూడా వాడికి బుద్ధి రాలే. ఇటువంటి క్రమశిక్షణ లేని దుర్మార్గులు బీఆర్ఎస్ పార్టీని విచ్ఛిన్నం చేసే కార్యక్రమం. ఆ దుర్మార్గుడు అడుగుపెట్టాడు, మా పార్టీ ఓడిపోయింది. అపోజిషన్ లో ఉండాల్సిన కర్మ బట్టి. మరోవైపు గాంధీ ఇంటికి వెళ్తాననగానే పోలీసులు తన ఇంటి చుట్టూ కంచెలు వేశారని కౌశిక్ రెడ్డి విమర్శించారు. తనను ముందస్తుగా అరెస్టు చేశారన్నారు. నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే మీరు రాండి, స్ట్రేట్ గా టీఆర్ఎస్ భవన్ కి పోదాము, తెలంగాణ భవన్ కి పోదాము, ప్రెస్ మీట్ పెడదాము, అక్కడి నుంచి కేసీఆర్ గారి దగ్గరికి పోదాము. లేదు
అంటే నువ్వు కాంగ్రెస్ పోయినావు నువ్వు అనుకుంటే చక్కగా రిజైన్ చేయి, ఎలక్షన్ పోదాం, నీ దమ్మేందో మా దమ్మేందో చూసుకుందాం. రేపు మాత్రం ఖచ్చితంగా ఇవాళ పోలీస్ నిర్బంధంలో నన్ను ఆపినో, నన్నే కాదు మీడియా వాళ్ళని కూడా లోపల రానియలే, చాలాసేపు మీడియా వాళ్ళని కూడా లోపల రానియలే మీరు. ఇవాళ ఖచ్చితంగా రేపు 11 గంటలకి మేము ఆడ నుంచి బయలుదేరుతాం. ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాం, గాంధీ గారి ఇంటికి పోతాం. గొడవకు కాదు మేము పోయేది. ఆయన మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటుండు కాబట్టి మా షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, జీహెచ్ఎంసీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా ఆడ మీటింగ్ పెట్టుకోవడానికి పోతున్నాం. ఆయనకు స్వాగతం పలికి తెలంగాణ భవన్ కి తీసుకొచ్చి మళ్ళా కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కౌశిక్ ఇంటి దగ్గర గొడవ సద్దుమణిగిన కాసేపటికే తెలంగాణ భవన్ దగ్గర కాంగ్రెస్ శ్రేణుల హంగామాతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వందల మంది కార్యకర్తలు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఆయన ఫోటోలకు నిప్పు పెట్టారు.